విశాఖలో ఎన్ఆర్ఐ మృతి కలకలం రేపుతోంది. అమెరికాలో ఉంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి. రోజా విశాఖలోని ఓ హోటల్లో అనుమానాస్పదంగా చనిపోయింది. తన మిత్రుడు డాక్టర్ శ్రీధర్ ను కలవడానికి రోజా వచ్చింది. అయితే హోటల్లో స్నానానికి వెళ్లి తిరిగి రాకపోవడంతో శ్రీధర్ పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. ప్రాథమికంగా ఈ ఘటనలో ఆత్మహత్యగా కేసు నమోదు చేసినట్లు పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్చి తెలిపారు. శ్రీధర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విశాఖలో ఎన్ఆర్ఐ మృతి కలకలం రేపుతోంది. అమెరికాలో ఉంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి రోజా విశాఖలోని ఓ హోటల్లో అనుమానాస్పదంగా చనిపోయింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. విజయ్ చంద్రిక, విశాఖలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ప్రస్తుతం అయితే కలకలం రేపుతుంది. ఎన్ఆర్ఐ మహిళగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఆమె 4 రోజుల క్రితం విశాఖలో ఓ ప్రముఖ హోటల్లో తన మిత్రుడు శ్రీధర్ ని కలిసేందుకు ఆమె ఇక్కడికి వచ్చింది. అయితే మిత్రుడు శ్రీధర్ కూడా డాక్టర్ గా ఆయన కూడా పనిచేస్తున్నాడు. అతను కూడా ఎన్ఆర్ఐ గా చెప్తున్నారు. వీరిద్దరూ గతంలో విశాఖలో ఉండేవారు. ఆ తర్వాత వీరిద్దరూ కుటుంబాలతో సహా అమెరికాలో స్థిరపడినట్టు కూడా అక్కడ పౌరసత్వం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. గత 3 రోజుల క్రితమే ఆమె చనిపోయినట్లుగా పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే శ్రీధర్ ని కలిసేందుకు ఆమె హోటల్ గదిలోకి వచ్చిన తర్వాత మాట్లాడడం, అదేవిధంగా వీరిద్దరి మధ్య ఒక విధమైన ఘర్షణ వాతావరణం నెలకొనడంతో అనంతరం ఆమె స్నానానికి వెళ్లి అక్కడి నుంచి బయటకు రాకపోవడంతో ఎంతసేపటికి రాకపోవడంతో శ్రీధర్ వెంటనే 3 పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చి ఘటనా స్థలానికి చేరుకుని ఆమె చూసేసరికి ఆమె విగత జీవిగా పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించి వెంటనే శ్రీధర్ ను అదుపులో తీసుకుని ఈ విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్నారు. అయితే దీనిపైన నగర పోలీస్ కమిషనర్ కూడా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా ఇచ్చేస్తున్న సందర్భంగా మీడియా కూడా అడగడం జరిగింది. నిన్న రాత్రి ఏదైతే హోటల్లో చనిపోయిన అనుమానాస్పద చనిపోయిన ఆమె పూర్తి వివరాలు ఏంటంటే, ఇప్పటి వరకు అయితే వచ్చిన సమాచారం మేరకు ఇది ఆత్మహత్యగానే మేము నిర్ధారించాం. కాకపోతే దర్యాప్తు చేసిన అనంతరం ఇది హత్య లేకపోతే ఆత్మహత్య అనేది తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా ఎటువంటి హత్య జరిగినట్లుగా ఎవరు కూడా దీనిపైన ఫిర్యాదు చేయనట్టుగా నగర పోలీస్ కమిషన్ చెప్పడం జరిగింది. కానీ అక్కడ ఉన్న అనుమానాలు అయితే గత 3 రోజుల క్రితమే చనిపోయినప్పటికీ కూడా ఎందుకు బయటకు రాలేదు, పోలీసులు దీన్ని ఎందుకు గోప్యంగా విచారిస్తున్నారు, ఇందులో ఏమైనా కోణాలు ఉన్నాయా లేకపోతే అనుమానాలు ఏమైనా ఉన్నాయన్న కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ఈ మహిళ మృతి అనేది మాత్రం ప్రస్తుతం చాలా సందేహాత్మకంగా ఉంది, అనుమానాస్పదంగా ఉందని కూడా చెప్తున్నారు విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ సతీష్. జరిగింది, మేము దర్యాప్తు చేస్తున్నాం. ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం అది ఆత్మహత్య. ఇప్పుడు ఏమైనా ఎవరైనా అబెట్ చేశారా సూసైడ్కి, అది ఆ కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఏదైనా కంప్లైంట్ వస్తే ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని మేము ఫర్దర్ దర్యాప్తు కూడా చేస్తాం. అంటే యూఎస్ రిటర్న్స్ కదండి, ఏమైనా పర్సనల్ ఇన్సిడెంట్స్ ఏమైనా గొడవలు అయ్యాయా? అన్ని కోణంలో దర్యాప్తు జరుగుతుంది. మేము ఆల్రెడీ కేసు కట్టాము. ఇప్పుడు ఫర్దర్ ఎవిడెన్స్ వస్తే దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటాం.